తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. మునుపెన్నడూ లేనంతగా 2 వారాలుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ దంచుకొడుతోంది. ఏప్రిల్ నెలలో చాలా చోట్ల ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత దాటింది. గత 2 దశాబ్దాల్లో వరుసగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. మే నెల మొదటి వారంలోనే ఏకంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. నిన్న తెలంగాణలోని చాలా చోట్ల 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లా వమ్మి, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా మంతనిలో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భద్రాచలం, మహబూబ్ నగర్, హైదరాబాద్లలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు వడగాల్పులు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. మునుపెన్నడూ లేనంతగా 2 వారాలుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ దంచికొడుతోంది. ఏప్రిల్ నెలలో చాలా చోట్ల ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. గత 2 దశాబ్దాల్లో వరుసగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. మే నెల మొదటి వారంలోనే ఏకంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న తెలంగాణలోని చాలా చోట్ల 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లా వమ్మి, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా మంతనిలో అత్యధికంగా ఉష్ణోగ్రత 46.7 డిగ్రీలుగా నమోదైంది. అలాగే భద్రాచలం, మహబూబ్ నగర్, హైదరాబాద్లలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. ఇక రానున్న 2 రోజుల్లో తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి తోడు వడగాల్పులు సైతం తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు వెదర్ అప్డేట్ తో కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, గత 4 రోజుల పైన 46 డిగ్రీల పైన ఎక్కువనే తెలంగాణలో ఎండలు అయితే చాలా దంచుకొడుతున్నాయని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 6 అయితే మృతి చెందారు వడదెబ్బ కారణంగా. దాదాపు 95 మండలాల్లో వడగాలుల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. దీంతో బయటికి రావాలంటే జనాలు చాలా జంకిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా 95 మండలాల్లో వేడిగాలులు, వడదెబ్బలతో పాటు 18 జిల్లాల్లోని అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 17 మండలాలు, సూర్యాపేటలోని 14 మండలాల్లో మాత్రం చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అటు కార్తీక్, ఓకే, రైట్.